I'm Dr. Bandhanika Madhuri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram. So, ee roju manam septal hemangioma gurinchi telusukundam. So, hemangioma is nothing but a benign vascular tumor, that is benign endothelial tumor. Idi two types ga chustam manamu, capillary hemangioma అండ్ క్యావర్నస్ హిమాంజియోమా. సో హిమాంజియోమా అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, రక్తనాళాలన్నీ ఎక్కడైతే ఒక చిన్న మాస్ లాగా ఫామ్ అవుతాయి. అవి మనకి మన బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. మోస్ట్ కామన్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ రీజియన్ లో ఫామ్ అవుతాయి. సో ముక్కు లోపల ఎప్పుడైతే ఈ హిమాంజియోమా ఫామ్ అవుతుందో అప్పుడు పేషెంట్ ఎట్లా ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏ కంప్లైంట్స్ తో మన దగ్గరికి వస్తారు అనేది తెలుసుకుందాం. సో మోస్ట్ కామన్ సైట్ మన ముక్కులో చూసుకున్నట్టయితే ముక్కు దూలంని సెప్టమ్ అని అంటాము. ఆ ముక్కు దూలం మీద మోస్ట్లీ హిమాంజియోమా అనేది ఫామ్ అవుతుంది. సో ముక్కు దూలంలో కూడా యాంటీరియర్ పార్ట్ అంటే ముందు భాగంలో మోస్ట్లీ హిమాంజియోమాస్ అనేవి చూస్తాము. సో యూజువల్ గా ఈ హిమాంజియోమాస్ ఉన్నప్పుడు పేషెంట్ ఎలా ప్రెజెంట్ చేస్తారు అంటే బ్లీడింగ్, అంటే ముక్కు నుంచి రక్తం వస్తుంది అని చెప్తారు. టచ్ చేసినా లేదంటే సడన్ గా ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ రావడము, గట్టిగా తుమ్మినప్పుడు లేదంటే బాగా కోల్డ్ అయినప్పుడు వాళ్ళకి నోస్ నుంచి బ్లీడింగ్ రావడము, ఇలాంటి కంప్లైంట్స్ మనకి పేషెంట్ చెప్తారనమాట. కొన్నిసార్లు ఈ హిమాంజియోమాస్ ఎందుకు బ్లీడింగ్ వస్తుంది అంటే, హిమాంజియోమా అంటే కలెక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అన్ని ఒక చోట చిన్నగా ఒక మాస్ లాగా ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతాయి. అందువల్ల ఎప్పుడైతే అది ఇరిటేట్ టచ్ చేసినప్పుడు, మనం దాన్ని మ్యానిపులేట్ చేసినప్పుడు అది దాని నుంచి రక్తం అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేసల్ హిమాంజియోమాస్ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ మనకి శ్వాసకి ఇబ్బంది అనేది అయితే ఏమీ ఉండదు. ఎప్పుడైతే చాలా పెద్దగా ఫామ్ అవుతాయి హిమాంజియోమాస్, లార్జ్ సైజ్ ఉన్నప్పుడు ఈవెన్ కొంతమంది పేషెంట్స్ లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కూడా ఉంటుంది, అంటే నేసల్ అబ్స్ట్రక్షన్ కూడా చెప్తారనమాట. అండ్ దీంతో పాటు ఎప్పుడైతే ఇలా పెద్దగా ఉండడం వల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ స్మెల్ అనేది తగ్గిపోవడం, వాసన కోల్పోవడం, వాసన సరిగ్గా తెలియకపోవడం అనేది కూడా కొంతమంది పేషెంట్స్ చెప్తారు. ఇది యూజువల్ గా లార్జ్ హిమాంజియోమాస్ లో మనం ఇలా చూస్తాం. సో ఫిజికల్ ఎగ్జామినేషన్, ముక్కు దూలం యొక్క ముందు భాగంలో చిన్నగా మనకి మాస్ లాగా కనిపిస్తుంది, బ్లీడింగ్ మాస్ అంటే రక్తం రెడ్ కలర్ లో మాస్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ మనం టచ్ అంటే ఏమన్నా కాటన్ తో గానీ అలా టచ్ చేసినప్పుడు ఇమీడియట్ గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. హిమాంజియోమాస్ విల్ బ్లీడ్ ఆన్ టచ్. ఓకే, యూజువల్ గా నొప్పి ఏమీ ఉండదు, వాళ్ళకి పెయిన్లెస్ ఉంటది, కానీ బ్లీడింగ్ అనేది అయితే ఉంటది. సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది, దీనికి మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఏమీ ఉండదు. అంటే ఇమీడియట్ గా వచ్చినప్పుడు మనం సిమ్టమాటిక్ గా బ్లీడింగ్ తగ్గించడానికి నేసల్ ప్యాక్ పెట్టడము అలాంటివి చేయొచ్చు. ట్రీట్మెంట్ వచ్చేసి అయితే సర్జికల్ గా మనం హిమాంజియోమాని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎక్సిషన్ ఆఫ్ ద హిమాంజియోమా విత్ ద హెల్ప్ ఆఫ్ కాటరీ ఆర్ లేజర్, కాటరీతో చేస్తాము, లేజర్ తో చేస్తాము, అండ్ క్రయోథెరపీ అని. సో ఇట్లా కంప్లీట్ గా దాన్ని బేస్ వరకు రిమూవ్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం బేస్ వరకు రిమూవ్ చేయకుండా ఇన్కంప్లీట్ రిమూవల్ చేస్తామో అలాంటి కేసెస్ లో హిమాంజియోమాస్ అనేవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. ఐ మీన్ అదే రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ మోర్. అండ్ యూజువల్ గా డిపెండింగ్ అపాన్ ద సైజ్, స్మాల్ హిమాంజియోమాస్ చిన్నగా ఉంటే దాన్ని మనం లోకల్ అనస్థీషియా అంటే ముక్కు దగ్గర వరకే అనస్థీషియా ఇచ్చేసి చేసేస్తాము. లార్జ్ హిమాంజియోమాస్ ఉన్నట్టయితే కనుక ముందుగా మనం సిటీ స్కాన్ చేసుకొని దాని ఎక్స్టెంట్ చూసుకొని దాన్ని బట్టి జనరల్ అనస్థీషియాలో రిమూవ్ చేయాల్సి వస్తుంది. సర్జికల్ ఎక్సిషన్ అనేది టిల్ ద బేస్ కంప్లీట్ రిమూవల్ చేస్తేనే మనకి రికరెన్సెస్ ఛాన్సెస్ అనేది తక్కువ. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ నేసల్ హిమాంజియోమా. అండ్ పోస్ట్ ఆపరేటివ్లీ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, పెయిన్ ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ లోకల్ యాంటీబయాటిక్ క్రీమ్ అప్లై చేసుకోమనడము, ఇలాంటివన్నీ చెప్తాము. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ హిమాంజియోమా.